సార్ నమస్తే అండి. ఏం పేరు సార్ మీ పేరు? నా పేరు ఆనంద్ సార్. ఆనంద్ గారు ఏం చేస్తుంటారు మీరు? సార్ ప్రైవేట్ ఎంప్లాయీ. ఎందుకు ఆలోచించారు ఎందుకంటే అట్లా? అంటే బిజినెస్ కూడా ఉంది. ఓకే ఏదైనా సార్ ఒక ఓటర్గా మీ అభిప్రాయం చెప్పండి. నేను కొన్ని పొలిటికల్గా అడుగుతా ఒక 4-5. సార్ ఇప్పుడు మళ్ళీ ఎంపీ ఎలక్షన్స్ వచ్చేసారు. మరి ఎంపీ ఎలక్షన్స్లో మనకి అంటే మన హైదరాబాద్ అంటే మన తెలంగాణకి 17 సీట్లు ఉన్నాయి. మోడీ ఏమో ఈసారి 400 సీట్లు గెలుస్తామని అంటున్నారు. కాంగ్రెస్ కూడా ఈసారి మేమే అధికారంలోకి వస్తామంటుంది. ఇక్కడ కూడా ఎక్కువ స్థానాలు మేమే గెలుస్తామని కేసీఆర్ గారు కూడా మాట్లాడుతూ ఉన్నారు. సో ఎలా ఉంటుంది పరిస్థితి? ఎందుకంటే ముఖ్యంగా చూసుకుంటే సికింద్రాబాద్ కాన్స్టిట్యున్సీ ఇది మెయిన్ కాన్స్టిట్యున్సీ. మరి దీని విషయంలో ఎలా ఉండబోతుంది? ఇక్కడ దీని విషయంలో తప్పకుండా బీజేపీ గెలుస్తుంది. బీజేపీ ఓన్లీ ఆన్ బిహాఫ్ ఆఫ్ మోడీ గారు. మోడీ చేసిన అభివృద్ధి కానీ, మోడీ చేసిన కొన్ని ఆ మంచి పనులు కానీ, ఇప్పుడు యూత్ అంతా చెప్పలేం. ఫ్యూచర్లో కూడా తెలంగాణలో బీజేపీ వేవ్ రావచ్చు పక్కా. ఎందుకంటే దినదినాభివృద్ధి చెందుతున్నట్టుగా ఇక్కడ అసలు సౌత్లో కర్ణాటక తప్ప ఇంకా మిగతా రాష్ట్రాల్లో లేదు. కానీ తెలంగాణలో నెక్స్ట్ ఈ 2 పార్టీల గట్టి పోటీ ఇచ్చే స్థాయికి వెళ్ళిపోయింది ఆల్మోస్ట్. పబ్లిక్లో అవేర్నెస్ వచ్చింది. పబ్లిక్ చూస్తున్నారు మోడీ ఏం చేస్తున్నారు. ఈ 60 ఏళ్లలో ఈ కాంగ్రెస్ ఏం చేసింది, ఇప్పుడు మోడీ ఏం చేస్తున్నాడు, ఇదంతా చూస్తున్నారు, గమనిస్తున్నారు. కాబట్టి ఇప్పుడు ఇప్పుడు ఎడ్యుకేటర్స్ కూడా ఎక్కువైపోయినారు, ఆలోచిస్తున్నారు వాట్ ఈజ్ వాట్ అని, ఏంది అని. సో మరి సరే సెంట్రల్ అంటే మోడీ గారు వస్తారంటున్నారు, వాళ్ళు 400 సీట్లు సాధిస్తామని అంటున్నారు. మరి ఏంటి సార్ మరి ఇక్కడ తెలంగాణలో ఎలా ఉండబోతుంది? తెలంగాణలో ఇప్పుడు కాంగ్రెస్ విషయం తీసుకుంటే రేవంత్ రెడ్డి ఏదైతే మాట ఇచ్చాడో కమిట్మెంట్ అది అంతవరకు అమలు కాలేదు. అంటే ఏదో అధికారం కోసం వాళ్ళు ఇచ్చిన ఏదో వాగ్దానాలు చేశారు, అవి అమలయ్యే సూచనలు లేవు. ఈసారి మాత్రం స్టేట్లో మాత్రం గట్టి పోటీ ఇస్తాడు కేసీఆర్ ఇస్తారు ఎంపీ ఎలక్షన్స్. కిషన్ రెడ్డి కాదు మళ్ళా ఈ ఎంపీ. నేను కిషన్ రెడ్డి గారి గురించి సికింద్రాబాద్ కాన్స్టిట్యున్సీ గురించి మాట్లాడాను. సికింద్రాబాద్ కాన్స్టిట్యున్సీలో మాత్రం కిషన్ రెడ్డి పక్క 100%. బీజేపీ నేను సికింద్రాబాద్ గురించే మాట్లాడతాను. నేను ఈ కాన్స్టిట్యున్సీ 17లో ఎవరికైనా రాని కాన్స్టిట్యున్సీ ఈ ఎంపీ సీట్ మాత్రం పక్కా కిషన్ రెడ్డి కొడుతున్నాడు. కిషన్ రెడ్డి గారు చేసిన అభివృద్ధి ఏంటి? కిషన్ రెడ్డి గారు అభివృద్ధి చాలా చేశారండి. అది ఎక్కువ పబ్లిసిటీ కాలేదు. సెంట్రల్ నుంచి ఫండ్స్ తెచ్చారు. ఆయన కూడా చాలా అంటే ఆఫ్టర్ దత్తాత్రేయ ఏదైతే ఆయన కంచుకోటగా ఉండేనో ఈ సికింద్రాబాద్ ఎంపీ సీట్ కూడా ఈయన కంచుకోటగా మారబోతుంది. పక్కా కిషన్ రెడ్డి. ఈవెన్ దో నేను కూడా టీఆర్ఎస్ పార్టీకి ఓటేసేవాడిని. సెంట్రల్కి వచ్చేస్తే మాత్రం మోడీకే వేస్తాం. మోడీకే పక్కా ఇస్తాం, నో డౌట్ అబౌట్. సో మోడీ గారి ప్రభుత్వం చాలా బాగుంది, చాలా బాగుంది. కిషన్ రెడ్డి పక్కా. కానీ ఉన్న 17 సార్ మాక్సిమం మీరు అంటే ఎన్ని రావచ్చు అనుకుంటున్నారు? ఎవరికి ఎన్ని వచ్చే అవకాశం ఉంది 17లో? ఈసారి అయితే టీఆర్ఎస్ లీడ్లో ఉంటుంది. ఇక్కడ ఎక్కువ సీట్లు కాంగ్రెస్ మీద. బీజేపీ 15 వచ్చేస్తాయి. అంత లేదు, ఇంకా రావాలా. ఇంకా పబ్లిక్ లో ఇంకా చాలా అవేర్నెస్ రావాలి. ఇవన్నీ ప్రాంతీయ పార్టీలు, అవి నేషనల్ పార్టీస్. ఇప్పుడే యూత్ మొత్తం మోడీకి చాలా ఆకర్షణ అవుతుంది. యూత్ ఒక్కసారి యూత్ తలుచుకుంటే గ్యారంటీ మిరాకిల్ సృష్టించు. కానీ ఇప్పుడు కాదు, ఇప్పుడు టైం పడుతుంది. ఫ్యూచర్లో మాత్రం తెలంగాణను రూల్ చేసేది మాత్రం బీజేపీ, అందులో నో డౌట్. థ్యాంక్ యూ సో మచ్.